హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హిస్టరీ ఏన్షియంట్ హిస్టరీ చూద్దాం. సో ఫస్ట్ హిస్టరీ, దీన్ని మెయిన్లీ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు: యాన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. యాన్షియంట్ హిస్టరీ అంటే ఈ మానవ పుట్టుక ప్రారంభమైనప్పటి నుంచి ముస్లిం యొక్క ఇన్వెన్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు సో ప్రీ హిస్టరీ ఆర్ ఏన్షియంట్ హిస్టరీ అంటారు. మిడివల్ హిస్టరీ అంటే ముస్లిమ్స్ అంటే మొఘల్స్ కానీ ఢిల్లీ డైనాసిటీ కానీ సో వీళ్ళ యొక్క చరిత్రను మిడివల్ హిస్టరీ అని అంటారు. అండ్ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ప్రజెంట్ వరకు మొత్తం మోడర్న్ హిస్టరీగా కన్సిడర్ చేస్తారు. సో ప్రాచీన హిస్టరీ అంటే అత్యంత ప్రాచీన కాలం, అంటే మానవ పుట్టుక స్టార్ట్ అయినప్పటి నుంచి 7వ శతాబ్దం వరకు అన్నమాట. సో నెక్స్ట్ మధ్యయుగ చరిత్ర అంటే మిడివల్ హిస్టరీ అంటే 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం అంటే 1757లో ప్లాసీ వాళ్ళు జరిగి బ్రిటిష్ వారికి ఎప్పుడైతే మన బెంగాల్లో దివానీ హక్కులు వచ్చాయో అక్కడి వరకు అన్నమాట. సో దీన్ని మిడివల్ హిస్టరీగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర అంటే మోడర్న్ హిస్టరీ. ఇది 18వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని ఆధునిక చరిత్ర అంటారు. సో ఇది బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది కాలరేఖ. అంటే ఏ దాన్ని బీసీ అంటారు, ఏ దాన్ని ఏసీ అంటారు. సో కొన్ని జాగాల్లో ఇలా వస్తుంది కదా. సో బీసీ అంటే ఏంటి, ఏడి అంటే ఏంటి. సో మెయిన్ జీసస్ బర్త్డేని ప్రామాణికంగా చూస్తారు. సో జీసస్ బర్త్ నుంచి ప్రజెంట్ అన్ని ఏడిగా కన్సిడర్ చేస్తారు. జీసస్ బర్త్ కన్నా ముందు వాటిని బీసీగా కన్సిడర్ చేస్తారు. అంటే స్టార్టింగ్లో 100 బీసీ, దాని తర్వాత 99 బీసీ, ఇలా ఒక్కొక్కటి తగ్గుకుంటూ వచ్చి 0 వరకు వచ్చి దాని తర్వాత మళ్ళీ 1, 2, 3 అని ఇప్పుడు 2025వ సంవత్సరం వరకు అన్నమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, బీసీ నుంచి ముందుకు కొనసాగితే సంఖ్య తగ్గుతుంది. అంటే బీసీ నుంచి మనం ఇంకా ముంగట ఇట్లా వెళ్ళే కొద్దీ సంఖ్య తగ్గినట్టు కనిపిస్తుంది. 0 సంవత్సరాన్ని యేసుక్రీస్తుగా జననంగా పరిగణిస్తారు. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు బర్త్ అవుతారో, ఆయన ఎప్పుడైతే పుడతారో దాన్ని 0గా కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత కాలాన్ని ఏడి కానీ దానికన్నా ముందు కాలాన్ని బీసీగా అంటారు. సో ఒక హిస్టారియన్ ఉన్నాడు, అతని పేరు జేమ్స్ మిల్. ఇతను భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజించాడు. అవి హిందూ, ముస్లిం, బ్రిటిష్. సో అతను హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని కూడా రచించాడు. బట్ అతను ఇప్పటి వరకు అంటే తన పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఇండియాకు వచ్చి విజిట్ చేయలేదు. బట్ అతను ఇండియా మీద ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. అండ్ అతను మన భారతదేశ చరిత్ర 3 భాగాలుగా కూడా విభజించాడు. అవి హిందూ, ముస్లిం అండ్ బ్రిటిష్. సో నెక్స్ట్ ప్రాచీన చరిత్ర. ప్రాచీన చరిత్ర అంటే పురావస్తు అధికారాలు, రాతపూర్వక అధికారాలు లేని హిస్టరీ అన్నమాట. అంటే వాటిని అవి దొరికినా కూడా మనం చదవలేకపోయామన్నమాట. సో దీని గురించి ఎక్కడ దొరికాయంటే తవ్వకాల్లో మనకు దొరికాయి. సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఇతను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మొట్టమొదటి డైరెక్టర్ జనరల్. సో ఇతను భారతదేశంలో తవ్వకాలు జరిపినప్పుడు అతనికి కొన్ని పురావస్తు అధికారాలు దొరికాయి. సో దాని ప్రకారంగా మన హిస్టరీను కొన్ని విధాలుగా వర్గీకరించాడు. సో కాబట్టి ఇతన్ని భారతదేశ పురావస్తు శాఖకి తండ్రి, అంటే ఫాదర్ ఆఫ్ పురావస్తు శాఖ, అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అంటారు. ఓకే. సో ఇతని ప్రకారం మన ఇండియాలో కొన్ని తవ్వకాలు చేసినప్పుడు కొన్ని ప్లేసెస్ బయటపడ్డాయి. ఇలాంటివి అంటే ఐవీసీ సైట్ లాంటివి. సో దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. నెక్స్ట్ హిస్టరీ అంటే ప్రీ హిస్టరీ. ప్రాచీన భారతదేశ చరిత్రని మెయిన్గా 3 భాగాలుగా విభజిస్తారు. అవి స్టోన్ ఏజ్ అంటే శిలాయుగం. ఈ శిలాయుగాన్ని కూడా 3 భాగాలుగా విభజిస్తారు. ఒకటి పాలియోలిథిక్, మెజోలిథిక్, నియోలిథిక్. అంటే
మన ఇండియన్ హిస్టరీని కూడా త్రీ భాగాలుగా విభజించినగా, సో అందులోనే ఒక సబ్సెక్ట్ అన్నమాట. సో అందులో అంటే ఫస్ట్ మనం 5000 బీసీ నుంచి ఈ 10,000 బీసీ ఉన్న మధ్య కాలాన్ని పాలియోలిథిక్ అని, ఈ 9000 నుంచి 7000 బీసీ మధ్య కాలాన్ని మెసోలిథిక్ అని, దాని తర్వాత 7000 బీసీ నుంచి 1000 బీసీని నియోలిథిక్ అని చదువుకుంటాం. సో నెక్స్ట్ యుగాలు. మెయిన్ శిలాయుగం, తామ్రయుగం, కాశయుగం. అంటే మనం ఏది మొదటగా యూజ్ చేయడం స్టార్ట్ చేసాం దాన్ని బట్టి అన్నమాట. సో పనిముట్లు మరియు ఇతర వస్తువుల్లో ఎప్పుడైతే మనం రాళ్ళని యూజ్ చేయడం స్టార్ట్ చేసామో దాన్ని శిలాయుగం అని, ఎప్పుడైతే కాపర్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసామో దాన్ని తామ్రయుగం అని, అదే ఎలా అయితే కాస్యం లేకుంటే బ్రాంజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో దాన్ని బ్రాంజ్ యుగం అని అంటాం. సో నెక్స్ట్ ఆర్చిబల్డ్ క్యాంపెల్. ఇతను ఉత్తరప్రదేశ్లోని సోన్ఘాట్ వద్ద ఫస్ట్ టైం రాక్ పెయింటింగ్స్ని కనుక్కున్నాడు. స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్. సో వీటిని ఇది వర్గీకరించిన వ్యక్తి సిజే థామ్సన్. సో సిజే థామ్సన్ భారతదేశ చరిత్రలోని ప్రాచీన చరిత్రను స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ అండ్ ఐరన్ ఏజ్గా వర్గీకరించాడు. సో ప్రజెంట్ కొనసాగుతున్న కాలం వచ్చేసి జీవన చరిత్ర దశ అంటారు దీన్ని. సో ఇది 4th స్టేజ్ అన్నమాట. సో దానికన్నా ముందు అసలు ఈ 2.58 మిలియన్ సంవత్సరాల క్రితమే మన ఈ భూమి మీద మానవ మనుగడ అనేది స్టార్ట్ అయింది. సో దాని తర్వాత మెయిన్ 2 స్టేజెస్ వచ్చినాయి అన్నమాట. సో ఫస్ట్ ఏమో ప్లేస్టోసీన్, రెండోది హోలోసిన్. ప్లెస్టోసిన్, హోలోసిన్. సో ప్లెస్టోసిన్ అని ఐస్ ఏజ్గా కన్సిడర్ చేస్తారు అండ్ హోలోసిన్ని ఆఫ్టర్ ఐస్ ఏజ్గా కన్సిడర్ చేస్తారు అన్నమాట. సో ఇది ప్లెస్టోసిన్ అనేది హోలోసిన్. సో మెయిన్ మనం తెలుసుకోవాల్సింది పాలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్. సో పాలియో అంటే పాతది, లిథిక్ అంటే రాయి. సో పాత రాతి యుగం అన్నమాట. ఈ కాలంలో కొంచెం పెద్ద రాళ్ళని యూజ్ చేసేవాళ్ళు. సో దిగువ ప్రారంభ శిలాయుగం అంటే ఈ పూర్వ శిలాయుగాన్ని కూడా 3 పార్ట్స్గా విభజించారన్నమాట. అంటే మెయిన్ హిస్టరీని 5 lakh బీసీ నుంచి 50,000 బీసీ వరకు పాలియోలిథిక్. దాని తర్వాత మెసోలిథిక్, ఇది 50,000 నుంచి 50,000 నుంచి 40,000 వరకు ఈ మధ్య పురాతన యుగం. దాని తర్వాత ఈ 40 నుంచి 10 వరకు అప్పర్ పాలియోలిథిక్ అంటే ఉత్తర పాతరాత యుగంగా కన్సిడర్ చేస్తారు. అండ్ ఈ 3 కూడా పాలియోలిథిక్లోనే పార్ట్ అన్నమాట. సో దిగువ ప్రారంభ పూర్వశిలాయుగం. సో దీనికి టైం పీరియడ్ వచ్చేసి 5 lakh నుంచి 50,000 వరకు. ఈ కాలాన్ని ఐస్ ఏజ్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ మధ్య పురాతన శిలాయుగం అంటే మీడియం పాలియోలిథిక్ ఏజ్. సో ఈ ఏజ్లో ప్లేట్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందింది. అంటే పెద్ద పెద్ద రాట్లను ఇలా వచ్చే విధంగా కట్ చేసే టెక్నిక్ అన్నమాట అది. అండ్ ప్రజలు ప్రధానంగా వేట మరియు ఆహార సేకరణ చేసేవాళ్ళు. దీనికి సంబంధించిన మెయిన్ సైట్ వచ్చేసి మన దిగువన అత్తిరింపాకం. సో అత్తిరింపాకం అనేది తమిళనాడులో ఉంది. ఇది మెయిన్ సైట్ ఇన్ తమిళనాడు. అంటే ఈ పూర్వశిలాయుగం సంబంధించి దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక సైట్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ జంతువులు అడుగుజాడలు కూడా కనుక్కోబడ్డాయి. నెక్స్ట్ అప్పర్ పాలియోలిథిక్ అంటే ఉత్తర పురాతన శిలాయుగం. ఇది 40,000 నుంచి 10,000 మధ్య టైం పీరియడ్. ఇది ప్లాస్టోసిన్ యుగం చివరి దశతో సమకాలికంగా ఉందండి. ఇది హోమోసేపియన్స్ అంటే ప్రజెంట్ ఉన్న మానవుడు
ఉద్భవించిన టైం పీరియడ్ అన్నమాట ఇది. నెక్స్ట్ మధ్యశిలాయుగం మెసోలిథిక్. మెసోలిథిక్ అంటే మధ్య రాతి యుగం అన్నమాట. ఓకే, ఈ ఈ మెగాలిథిక్ని మైక్రోలిథిక్ అంటారు. అంటే ఈ పూర్వలిథిక్లో పెద్ద పెద్ద రాళ్ళని వాడేవాళ్ళు కదా. సో ఈ మెసోలిథిక్ వచ్చేసరికి కొంచెం చిన్నగా రాళ్ళని వాడేవాళ్ళు అన్నమాట. అంటే చంపిన తర్వాత ఆ మాంసాన్ని చీల్చడానికి, సో అలా అన్నమాట. సో దీని టైం పీరియడ్ వచ్చేసి 9000 నుంచి 7000. పురాతన శిలాయుగం మరియు నూతన శిలాయుగం మధ్య ఉన్న సంధికాలం. అంటే ఈ టైం నుంచి ఈ టైంకి మారే టైం పీరియడ్ అనమాట. అంటే జియోలాజికల్ పరంగా ఒక టైం పీరియడ్ నుంచి ఇంకో టైంకి మాట్లాడడానికి చాలా టైం పడుతుంది కదా. సో ఆ టైంని ఈ టైంగా కన్సిడర్ చేస్తారు. సో పురాతన శిలాయుగం మరియు నూతన శిలాయుగం మధ్య సంధికాలంగా దీన్ని అంటారు. మనుషులు, వేటగాళ్ళు మరియు పశుపోషణ. అంటే ఇక్కడ ఓన్లీ వేటాడడం మాత్రమే ఉండే, బట్ ఇక్కడ అంటే మెసోలిథిక్ వచ్చేసరికి పశుపోషణ కూడా కొంచెం స్టార్ట్ అయింది. ఈ కాలంలో జంతువుల పశుపోషణ ప్రారంభమైంది. ఓకే, సో వాతావరణం వెచ్చగా మారి వృక్షజాలం మరియు జంతుజాలం పెరిగాయి. అంటే ఐస్ ఏజ్ నుంచి ఐస్ మొత్తం కరగడం స్టార్ట్ అవ్వడంతో వాతావరణం వెచ్చగా మారింది. దానివల్ల వృక్షజాలం అంటే జంతువులు, మొక్కలు పెరగడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇప్పుడు మెసోలిథిక్లో. దీని తర్వాత నియోలిథిక్ పీరియడ్ అనమాట. సో దీన్ని కొత్త రాతి యుగం కూడా అంటారు. ఈ కాలంలో మెరుగు చేసిన రాళ్ళు వాడడం, అంటే పాలిష్ చేసిన రాళ్ళు వాడడం స్టార్ట్ చేశారు అనమాట. ఓకే, మనుషులు ఆహార ఉత్పత్తిదారులు. అంటే ఇక్కడ వ్యవసాయం అనేది ప్రారంభమైంది. ఓకే, దీని టైం పీరియడ్ వచ్చేసి 7000 నుంచి 1000 BC. ఓకే, సో ఇక్కడ మట్టి కుండలు కూడా స్టార్ట్ చేశారన్నమాట. అండ్ ఈ మట్టి కుండలకు ఏ పేరు అని అంటారు. సో దీనికి బ్లాక్ అండ్ రెడ్ వేర్. ఓకే, ఆ కుండల పేరు ఏది? బ్లాక్ అండ్ రెడ్ వేర్. సో అదనపు ధాన్యం అంటే వీళ్ళు పండించే వ్యవసాయం ప్రారంభమైంది కాబట్టి సో వాళ్ళు పండించే ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం కోసం ఈ మట్టి కుండలను స్టార్ట్ చేశారు. అండ్ తాడి మద్రలతో చేసిన కుండలు. సో ఇది తాడి మద్రలు కాదు, ఇది బ్లాక్ అండ్ రెడ్ వేర్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించిన మెయిన్ సైట్ ఎక్కడ ఉందంటే భీంబేట్కర్ ఉన్నాయి. సో ఇక్కడ మనుషులు, పక్షులు, జంతువులు, శిల్ప చిత్రాలు, సో ఇవన్నీ ఇక్కడ దొరికాయి. సో ఇలా ఈ భీంబేట్కర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఈ భీంబేట్కర్లోని మధ్యప్రదేశ్లో వాకాంకర్ అనే సైంటిస్టు ఈ సైట్ని కనుక్కున్నాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.